హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను ఫ్రెండ్స్. జీడిపప్పు ఉప్మా అంటారు కదా, జీడిపప్పు పల్లీలు కూడా వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పు ఎక్కువ వేసాను కానీ ఈ ఉప్మాలో కనిపించట్లేదు. ఈ ఉప్మాకి పెసరట్టు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పొడి పొడిగా రావాలంటే ఒక గ్లాసుకి రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. కొంచెం ముద్దలా తినాలనుకుంటే ఇంకొక గ్లాసు ఎక్కువ పోసుకుంటే జారుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో పెసరట్టు అయిపోతున్నాను. పెనం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెనం వేడైంది ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు జల్లుకొని పెసరపిండి అయితే వేసేద్దాం. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి నూనె అవసరం లేదు ఫ్రెండ్స్. పెసరట్టు ఉప్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను వారానికి 2-3 సార్లు అయితే చేస్తాను. పెసరట్టు వేసాను ఫ్రెండ్స్. నున్నగా రావాలంటే మనకు రాదు ఇంట్లో, ఎందుకంటే అది షెఫ్లకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. వాళ్ళైతే గిన్నె పెట్టి చకా రుద్దుతారు. అందులో వాళ్ళు హోటల్లో వేసేవాళ్ళు మైదా పిండి, ఇడ్లీ పిండి కూడా కలుపుతారంట ఫ్రెండ్స్. అందుకని వాళ్ళు వేసినవి క్రిస్పీగా టోపీ దోశ, మాస్క్ దోశ అని వేస్తూ ఉంటారు కదా. అవన్నీ వేయాలంటే, నిలబడాలంటే అవన్నీ అవసరం వేస్తారు. మన ఇంట్లో మనం ఏం వేసుకోం కదా ఫ్రెండ్స్. ఒక గ్లాస్ పప్పు వేసుకున్నామంటే కొంచెమే, ఒక గుప్పుడు కూడా బియ్యం ఉండవు, అన్నీ వేసుకుంటాము. ఎందుకంటే పెసరట్టు అంటే పెసరలతోనే తినాలని కదా. చూసారా, నేను అట్టేస్తున్నాను. మా చోటుగాడు నా కాలు గోగుతున్నాడు, టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదని దాక్కున్నాడు దేవుళ్ళ బల చుట్టూ. ఆ వెనకాలకి వెళ్ళి దాక్కున్నాడు చూడండి ఫ్రెండ్స్. కాలు గోకాడని చెప్పానుగా, దాక్కున్నాడు. తినకపోయినా కరెక్ట్గా 9-9:00కల్లా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్. అట్లకి ఏదో డ్యూటీకి వెళ్ళినట్టుగా కంగారు పడతారు. మా పిల్లలు కూడా నేను బతిలాడుకోవాలి, తినండి ఏం కావాలని. మా చోటుగాడు, మా బన్ను జున్ను అయితే అలా కాదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. పెసరట్టు ఉప్మా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. హోటల్లో అంటే కొంచెం వాళ్ళకి కలిసి రావాలని నీళ్ళు ఎక్కువ పోసేసి వేస్తారు. మనకేమో ఇంట్లో వాళ్ళకి కాబట్టి అంతే ఫ్రెండ్స్. ఇలా చేసామనుకోండి, తినని వాళ్ళు కూడా తింటారు. ఉప్మా అన్న వాళ్ళు కూడా పెసరట్టు ఉప్మా పెట్టామంటే చక్కగా తింటారు ఫ్రెండ్స్. చూసారుగా, మన ఇంట్లో కూడా షెఫ్లాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం లేట్ అయితే తినాలనిపిస్తే ఆ లేట్ కూడా చేసుకోవాలి, తప్పదు. మనిషికి ఒక అట్టు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్మా 2 అట్లు తినే దగ్గర ఉప్మా పెడుతున్నాం కాబట్టి సరిపోతుంది. మా ఫ్రెండ్లకు కూడా పెసరట్టు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను పెసరట్టు చేస్తే వాళ్ళకి వేసి, వాళ్ళు ఇడ్లీ వేస్తే నేను తినేదాన్ని. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండిపోయాము. టిఫిన్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా అందరం ఫ్రెండ్స్ చక్కగా ఆడుకునే వాళ్ళం, కిట్టి పార్టీ చేసుకునే వాళ్ళం. సాయంత్రం పూట అందరం ఆడుకునేవాళ్ళం. అదే వాకింగ్ లాగా, ఎక్సర్సైజ్ లాగా ఉండేది. అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం ఒక దగ్గరే ఉండాలని చేయలేదు. సొంత ఇల్లు ఉన్నా కానీ పిల్లలకు చదువులు, ఉద్యోగాలు వాళ్ళ తిరగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా అంతే. నేనైతే టిఫిన్ అయిపోయింది. ఇంకా మా బన్ను జున్నుకు పెట్టాలి ఫ్రెండ్స్. అది అల్లరి చేస్తున్నాయి. నా దగ్గరకు వచ్చి లాగుతావారా? పెసరట్టు వేయకుండా ఉప్మా వేసానా? చూసారా ఫ్రెండ్స్, అలా చేస్తాయి అల్లరి. వంట కూడా చేసుకొని వంట చేసేటప్పుడు కూడా అలాగే వచ్చి గీకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నువ్వు కూడా తినరా. చూసారా ఫ్రెండ్స్, వాయలాగా పిల్లల్లాగా అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. వీడు మాత్రం తినలే. చోటు పచ్చడి కలిపాను, అయినా వీడు నా దగ్గరికి వచ్చి ఆడుతున్నాడు. ఏం చేస్తున్నావు అని చూస్తున్నాడు. చూసారా, వీడు అల్లరి అంత కాదు ఫ్రెండ్స్.
ఒక లైక్ చేయండి మా చోటుకి, మా జున్నుకి బన్నుకి అందరికీ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో. అక్కడక్కడ దాక్కుంటాడు, వాటికి మ్యాట్లు వేస్తాను, వాటి మీద కూర్చుంటాయి ఫ్రెండ్స్.